సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని మాట్లాడతారో ఫ్లోలో వచ్చేస్తాయో కానీ ఆయన చేసే ప్రసంగాల్లో కొన్ని మాటలు తీవ్రంగా వివాదాస్పదమవుతూ ఉంటాయి. ఎదుటివారు చనిపోవాలని కోరుతున్నట్లుగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఖరారు చేస్తున్న సమయంలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య గురించి మాట్లాడారు. రేపో మాపో పోయేవాడికి టికెట్ ఎందుకని అనేశారు. ఆయన మాటలు విని పొన్నాల లక్ష్మయ్య మనసు చివుక్కుమంది. ఆయన కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఉన్న నేత. నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి అంత మాట అనటంతో ఇక ఆయన పార్టీలో ఉండలేకపోయారు. రేవంత్ మాట తీరుతో బాధపడి కాంగ్రెస్ ను వదిలిపోయిన వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే కోపాన్ని విపక్షాలపై చూపిస్తున్నారు. చాలా కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని గౌరవించటం లేదు. ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. ఆయన భాష తీరు మార్చుకుంటే తాము కూడా మార్చుకుంటామన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన భాషను మరింతగా దిగజార్చుకుంటూ పోతున్నారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కొంతమంది తన స్టేచర్ ను ప్రశ్నించటంపై స్పందించారు. ఇటీవల రేవంత్ రెడ్డికి సీఎం పదవి నిర్వహించే స్టేచర్ లేదని, ఆయన ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేసిన రేవంత్ రెడ్డి కొంతమంది స్టేచర్ అని అంటున్నారని, స్టేచర్ వ్యక్తిని బట్టి ఉండదన్నారు, పదవిని బట్టి ఉంటుందన్నారు. ఆ స్టేచర్ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద ఉన్నారని, కొద్ది రోజులు పోతే మార్చరీలో ఉంటారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చిన ఈ మాటలు విని ఎదురుగా ఉన్నవారు కూడా ఉలిక్కిపడ్డారు. ఓ మనిషి చావు గురించి ఇంత సులువుగా ఎలా మాట్లాడతారు అని అనుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మండిపడింది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని పిచ్చికుక్కతో పోల్చారు. ఆయనను అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. హరీష్ రావు కూడా స్పందించారు. రేవంత్ కు రాజకీయ పరిపక్వత లేదని, అందుకే ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి హాజరయ్యారు. తదుపరి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకున్న సమయంలోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయటం రాజకీయాల్లో సెగలు రేగటానికి మరో కారణంగా మారింది. ఆయన అసెంబ్లీకి వచ్చిన మానసికంగా దెబ్బ కొట్టడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ప్రతివ్యూహాలు ఉంటాయి. అందులో మానసికంగా ఎదుటివారిని దెబ్బ కొట్టాలన్నది కూడా ఓ వ్యూహమే. అయితే మరీ దిగజారిపోకూడదన్న ఓ అభిప్రాయం రాజకీయాల్లో ఉంటుంది. ఎంత అభిప్రాయ భేదాలున్నా అవి రాజకీయాల వరకే పరిమితం అవ్వాలి. వ్యక్తిగతంగా వెళ్లకూడదు. ముఖ్యంగా చావుల గురించి కోరకూడదు. ఈ ప్రపంచంలో ఎవరూ ఎల్లాకాలం బతకలేరు. ఎప్పుడో ఓసారి అందరూ మరణించాల్సిందే. అందుకే దీన్ని ఆయుధంగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయటం హరీష్ రావు చెప్పినట్లుగా మెచ్యూరిటీ లేకపోవటమేనన్నది మెజారిటీ అభిప్రాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.